వామ్మో వాయో చచ్చిపోతున్నా ఉమా కాపాడు ఉమా కాపాడు నా బ్రెయిన్ పేలిపోతుంది. హెల్ప్ మీ సంబడి హెల్ప్ మీ. వస్తున్నా వదినా. ఏమైంది వదినా, అలా పడుకున్నావు? కరెంట్ షాక్ కొట్టిందా లేక బల్ల ఏమన్నా మీద పడిందా? ఎందుకు అంతగానో అరుస్తున్నావు? ఇల్లు పీకి పందిరేసేటట్టున్నావుగా. బల్లి కాదు ఉమా, బ్రెయిన్ ట్యూమర్. ఏంది బ్రెయిన్ ట్యూమరా? ఎవరికి? చూస్తే నేనెందుకు అరుస్తావుమా? నాకే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. గూగుల్లో చూసిన సిమ్టమ్స్ అన్నీ నాకు మ్యాచ్ అవుతున్నాయి. నా పని అయిపోయిందిమా, ఇక నేను చచ్చిపోతున్నా. నీ పాడేగట్ట. తలనొప్పి వస్తే చిందా తెలిసి మరి రాసుకోవాలి కానీ గూగుల్లో వెతుకుతారా ఎవరైనా? అది తలనొప్పి కాదు, అది నీ పైత్యం. నువ్వు నమ్మట్లేదు కదా ఉమా, పైగా నన్ను పైత్యం గీత్యం అంటున్నావు. ఇక్కడ చూడు గూగుల్ తల్లి ఏం చెప్తుందో. సిమ్టమ్స్ నెంబర్ 1 హెడేక్, నెంబర్ 2 డైజినెస్. నాకు ఈ రెండు ఉన్నాయి ఉమా, అంటే నాకు స్టేజ్ 4 అన్నమాట. ఐఎమ్ డైయింగ్ ఉమా. వదినా, నీ అనుమానం తగలయ్యా. నిన్న రాత్రి ఆ బిర్యానీ ప్యాకెట్ మొత్తం నువ్వే తిన్నావు. అది అరక్క కళ్ళు తిరుగుతున్నాయి అంతే. ఇగో గ్యాస్ ట్రబుల్ కి బ్రెయిన్ ట్యూమర్ కూడా చాలా తెలియట్లేదా నీకు? నో ఉమా నో, గూగుల్ డాక్టర్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. నాకు టైం లేదు ఉమా, నేను ఇప్పుడే నా వీలునామా రాస్తాను. ఆ పేపరు పెన్ను ఇటు ఇవ్వు. నువ్వు పెద్ద మీర్జాపురం యువరానివి, వీలునామా రాస్తావా? నువ్వు పోతే పాడగట్టడానికి కూడా నలుగురు ఉండరు. మళ్ళీ నీ దగ్గర ఏమున్నాయని రాస్తావమ్మా? చచ్చి బతికిన 1,00,000 రూపాయలు చేతులు లేవు కానీ వీలునామా రాస్తుందంట, వీలునామా. ఇక నువ్వు ఎన్నైనా అనుకో ఉమా, నాకు రోజులు దగ్గర పడ్డాయి. నేను ఎట్లయినా చేసి వీలునామా రాస్తున్నా. సరే రాస్తావా? రాసుకో, నీ ఇష్టం. ఇగో ఈ పేపర్ తీసుకొని నీకు ఇష్టం వచ్చింది రాసుకో. రాస్తున్నావుమా, చూడు నా పట్టు చీరలన్నీ అనాథాశ్రమానికి ఇచ్చేయండి, పేదవాళ్ళు కట్టుకుంటారు. నీకైతే ఒక్క చీర కూడా ఇయ్యను. నేను చచ్చేటప్పుడు కూడా చీరలు కూడా వినా వదినా. పోనీలే, మరి నీ నగలు వడ్డాను నెక్లెస్ అవి నాకు రాసి వదినా ప్లీజ్. ఎంత ఆశపర్రాలు ఉమా నువ్వు. నేను చేస్తుంటే నా నగలు కావాలా రాక్షసి? ఇప్పుడే నేను స్పెషల్ డాక్టర్కి కాల్ చేస్తా, ఆగు. హలో డాక్టర్ వైరస్ గారా? అర్జెంటుగా మా ఇంటికి రండి సార్, ఎమర్జెన్సీ, పేషెంట్ చనిపోయే కండిషన్లో ఉంది. నువ్వు పిలవక ఇక డాక్టర్ గారినే పిలిచినావు. వాడు మనుషులకు డాక్టర్ పశువులకు డాక్టర్ కూడా ఎవరికీ తెలియదు. ఇక నీ పని గోవిందా గోవిందా. ఉమా నా చేతులు చల్లబడిపోతున్నాయే చూడు, ఐ ఫీల్ కోల్డ్. లేదు పాలేదు, పెనంలాగా కాలుతున్నాయి నీ చేతులు. నీకు వచ్చింది జ్వరం కాదు వదినా, భయం. దాన్ని గూగుల్ ఫోబియా అంటారు. ఏంది ఉమా, నా సిచ్యుయేషన్ చూసి నవ్వుకుంటున్నావా? నువ్వు నవ్వుకున్నా పర్లేదు కానీ నాకు ఒళ్ళంతా చల్లబడుతుంది. ఏ ఊక వదినా, నీకేం కాదు, నేనున్నగా. అయినా ఎందుకు అంత భయపడుతున్నావు? నీకే రోగం లేదు, ఊకో. ఏమా నువ్వు ఎన్నైనా చెప్తావు, నా రోగం ఏందో నాకు తెలుసు. కానీ నేను పోయినాక నువ్వు మా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తావా ఉమా? మంచి అమ్మాయిని చూస్తావా? తప్పకుండా వదినా. అయినా నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు, నువ్వు ప్రశాంతంగా పో. ఆల్రెడీ మన పక్కింటి పింకీ రెడీగా ఉంది, కట్టం కూడా అడగదు. అన్నయ్యకి మస్తు సెట్ అవుద్ది. అంటే అప్పుడే సంబంధాలు చూడడం మొదలు పెట్టావా? నేను ఇంకా సావనే లేదు. నా స్థానంలోకి ఆ పింకీ నెవ్వర్. నేను యమధర్మరాజుతో ఫైట్ చేసైనా వెనక్కి వస్తా. నిన్ను ఆ పింకీని మెడబట్టుకుని బయటికి నెట్టేస్తా. అదేందో నా ఇంకో పెళ్ళనగానే లేచి కూసున్నావు. నీ రోగం పారిపోయిందా ఏంది? ఇదే అసలైన మందు, మాస్ మెడిసిన్. ఎలా ఉందో నా? అమ్మో మళ్ళీ నొప్పి. గూగుల్లో ఇంకో సిమ్టమ్ ఉంది, ఎల్యూసినేషన్, అంటే లేని ఉన్నట్లు కనిపించడం. ఉమా నువ్వు నాకు 2 తలకాయలతో కనిపిస్తున్నావు, ఎగ్జాక్ట్ గా రావణుడు చెల్లెల్లాగా. అది నీ రోగం కాదే తెంగరదానా, నీకున్న పైత్యం. నీ పైత్యం ఎప్పుడు తగ్గుద్దో ఏమో. ఏందో నా డోర్ బెల్ మోగుతుంది, ఎవరొచ్చుంటారు? ఐ థింక్ డాక్టర్ వైరస్ గారు అనుకుంటా. ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? ఎవరు చనిపోయారు? ఐఎమ్ హియర్. ఆపరేషన్ థియేటర్ కూడా రెడీగా ఉంది. అయ్యో వీడేం డాక్టర్ వదినా, నువ్వు బతుకుండగానే నిన్ను చంపేసిండు. యూ షటప్ ఉమా, ఆ డాక్టర్ గురించి నీకేం తెలుసు? ఎస్ డాక్టర్, నేనే మీ పేషెంట్ని. అకార్డింగ్ టు గూగుల్ నాకు ఇంకో 1 hour టైం ఉంది. ప్లీజ్ సేవ్ మీ. నా ఆస్తి మొత్తం మీకే రాసిస్తా. దొరకట్లేదు. బహుశా గుండె ఎప్పుడు ఆగిపోయి ఉండొచ్చు. బ్యాటరీ డౌన్ అయిందేమో. ఏంటి గుండె ఆగిపోయిందా? మరి నేను ఎలా మాట్లాడుతున్నా? అదే మెడికల్ మిరాకిల్. సరే సరే, నోరు తెరవండి. ఓకే, నాలుగుంది, పళ్ళున్నాయి, కానీ బొర్రే లేదు. డాక్టర్ వైరస్ గారు భలే కరెక్ట్ గా చెప్పారు. అన్నిటికీ గూగుల్లో వెతికి వెతికి ఉన్న బుర్ర కాస్త పాడైపోయింది. దానికి ఏమైనా మందు ఉందా మీ దగ్గర?
ముందుంది ఇంకెందుకు లేదు, ఇదిగో ఈ ఇంజెక్షన్ ఇస్తే సెట్ అయిపోద్ది అంతా. ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ లోకి దిగిద్ది, లోపల ఉన్న గూగుల్ పురుగు కాస్త చచ్చిపోద్ది. అమ్మో అంత పెద్ద సోదా, అది గేదెలకి వేసేది కదా. వద్దు డాక్టర్, టాబ్లెట్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. నో రమ్య, నో. పేషెంట్ కండిషన్ సీరియస్. గూగుల్ చెప్పింది కదా, ఆపరేషన్ చేయాల్సిందే. తల పగలగొట్టి ట్యూమర్ తీసేస్తా. పట్టుకోవమ్మా. వద్దు వద్దు బాబాయ్ వద్దు, నాకు ఏ రోగం లేదు, తగ్గిపోయింది ఉమా. డాక్టర్ని పంపించేవే, నాకు భయంగా ఉంది. ఐఎమ్ ఫైన్ ఉమా. డాక్టర్ గారు ఆగండి కొద్దిసేపు, పేషెంట్ చూడండి ఎలా పరుగులు పెడుతుందో. అంటే జబ్బున ఏమైనట్లే, మీ ట్రీట్మెంట్ సూపరు. మంచి ఆపరేషన్ మిస్ అయింది. సర్లే, నా కన్సల్టేషన్ ఫీజు 2000 రూపాయలు ఇవ్వండి. గూగుల్ పే చేస్తారా, క్యాష్ ఇస్తారా? ఏంటి, నన్ను భయపెట్టినందుకు 2000? గూగుల్ ఫ్రీ కాదా? ఫ్రీనే. గూగుల్ రోగాన్ని ఫ్రీగా ఇస్తుంది, కానీ డాక్టర్ మాత్రం బిల్లునే చాలా కాస్ట్లీగా ఇస్తాడు. ఇదే లాజిక్. మర్యాదగా బిల్లు కట్టండి. ఇదిగో తీసుకో స్వామి, నువ్వు వెళ్ళు, లేకపోతే మా వదినికి నిజంగానే హార్ట్ అటాక్ వస్తుంది. ట్రీట్మెంట్ ఏం అయిపోయినా 2000 రూపాయలు లాభం. అమ్మయ్య, బతికిపోయావుమా. ఇక ఎప్పుడు గూగుల్లో రోగాల గురించి వెతకను. ప్రాణం పోయింది రా బాబు. ఇదిగో వదిన, ఈ అల్లం టీ తాగు, తలనొప్పి, గూగుల్ పిచ్చి అన్నీ తగ్గుతాయి. గూగుల్లో వంటలు చూడగానే వదిన, ఇలా రోగాలకు మందులు మాత్రం చూడకు. చూసిరుగా ఫ్రెండ్స్, చిన్న తలనొప్పికి గూగుల్లో వెతికితే అది సావు దగ్గరే ఆపుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అంతేగాని గూగుల్ తల్లిని మాత్రం అడగండి. అవునుమా, హెల్త్ ఈజ్ వెల్త్. అరే ఉమా, మళ్ళీ నొప్పి వస్తుంది పొట్టలో. ఈసారి కిడ్నీలో రాయనుకుంటా. గూగుల్లో చూద్దామా? వదిన, మళ్ళీ మొదలు పెట్టావా ఇవాళ నిన్ను? సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి.